నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక అందిన ద్రాక్ష. రచన డి కామేశ్వరి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, సినిమా ఎలా ఉంది? సాయంత్రం 6:30కి హుషారుగా ఏల వేసుకుంటూ ఇల్లు చేరిన మొగుణ్ణి ఉక్రోషంగా అడిగింది ప్రభావతి. గతుక్కుమన్నాడు భాస్కర్. నిమిషంలో మొహంలో భావం మార్చేసి, సినిమా? ఏ సినిమా అంటూ అమాయకం నటించాడు. చాలించండి నటన. ప్రభావతి తీక్షణంగా ఏదో అనేలోగా రాహుల్ పరిగెత్తుకొచ్చాడు. డాడీ, డాడీ, మమ్మీ నేను నిన్నే పెళ్లాడతా సినిమాకెళ్ళాం. మరేం నాగార్జున పండు పండు అంటూ ఆంటీని భలే ఏడ్పించాడు. సినిమాని ఏకరువు పెడుతున్నాడు సంబరంగా రాహుల్. ప్రభావతి తమని చూసిందన్నది అర్థమై కలవరపడ్డాడు. నన్ను తీసుకెళ్లకుండా మీరిద్దరూ వెళ్ళిపోయారా? బొంగమూతి పెట్టాడు వాతావరణాన్ని తేలికపరచటానికి. పాపం మీకెక్కడ తీరికలండి మాతో రావటానికి. తీరుకున్నా కోరుకుండద్దు. ఆఫీసులో ఓవర్ టైం చేసి అలసిపోతున్నారు. కొడుకు ముందు ఇంకేం అనకుండా తీక్షణంగా ఓ చూపు విసిరి వంటింట్లోకి వెళ్ళిపోయింది ప్రభావతి. కాస్త ఊపిరి పీల్చుకుని ఏం చెప్పాలో ఆలోచించసాగాడు భాస్కర్. రాహుల్ పడుకున్నాక ఆపేసిన సంభాషణ మళ్ళీ మొదలెట్టింది. మీ పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరు? భాస్కర్ నిర్లక్ష్యంగా పుస్తకంలోంచి తలెత్తకుండానే, సినిమా హాల్లో ఎవరో 1,00,000 మంది కూర్చుంటారు. అందర్నీ పేర్లు అడిగితే తంతారు. చాలా విట్టిగా మాట్లాడాననుకున్నాడు. ఆహా, అలాగా. సినిమా హాల్లో పక్కనున్న మగాడి భుజాల మీద తలవాల్చి మగాడు భుజాల చుట్టూ చేతులు వేస్తున్నా ఊరుకుందంటే బజార్ సరుకు అయి ఉండాలి. కాలక్షేపానికి ఎవరినన్నా తీసుకెళ్లారా? వయ్యారంగా అంది. భాస్కర్ మొహం ఎర్రబడింది. ఎవరు ఫ్రెండు బాగుందంటే వర్క్ తొందరగా అయిపోయిందని మ్యాట్నీకి వెళ్ళాం. పక్కన ఏ ఆడదో వచ్చి కూర్చుంటే నా తప్ప? తెచ్చిపెట్టుకున్న కోపంతో దబాయించాడు. ఆహా, అలాగా. ఆ ఫ్రెండ్ ఎవరో? రంజన? ఎగతాళిగా ఎత్తి పొడిచింది. ప్రభావతి తామిద్దరినీ చూసిందన్నది భాస్కర్కి అర్థమైంది. నేనేం కలిసి వెళ్ళలేదు. ఆవిడ సినిమాకి వచ్చింది. మాకు టిక్కెట్లు దొరక్కపోతే ఆవిడ చేత కొనిపించాం. సీట్లు పక్క పక్కన వచ్చాయి. తెలివైన సంజాయిషి ఇచ్చానని గర్వంగా ఇప్పుడేమంటావు అన్నట్టు చూశాడు. టిక్కెట్లు పక్క పక్కన వచ్చిన ఆడవాళ్లంతా పక్కనున్న మగాడి భుజాల మీదకి ఒరిగిపోతారు కాబోలు. ఇదిగో, అనవసరంగా లేనిపోనివి ఊహించి మాటలనుకు. చీకట్లో పెద్ద చూసినట్టు పోజులు మాను. ఒక ఆఫీసులో పని చేస్తున్న వాళ్ళం. సీటు నెంబర్లు పక్కన వస్తే మాట్లాడుకోమా? నీవు మీ ఆఫీసులో మగాళ్లతో మాట్లాడవా? పెద్ద పతివ్రతల ఫోజులు పెట్టకు. మగాళ్లతో మాట్లాడతాను, కానీ భుజాల మీద చేతులు వేయించుకోను. వాళ్ళు భుజం మీద తలపెట్టను. ఇంతకీ నాదంతా అనుమానం, అపోహ అంటారు. అక్షరాల కోపంగా అన్నాడు. ఆహా, అలాగా. అయితే ఉండండి అంటూ ప్రభావతి లేచి బీరువాలోంచి ఓ ఉత్తరం పట్టుకొచ్చి, ఇది చదివి చెప్పండి మీ జవాబు అంది సూటిగా నిలేస్తూ. అదే ఆకాశరామన్న ఉత్తరం. మీ భర్త తన ఆఫీసులో పనిచేసే అమ్మాయి రంజనతో సినిమాలు, షికార్లు, హోటళ్లు తిరుగుతున్నారు గత 2-3 నెలలుగా. కళ్ళు తెరవండి. మీ సంసారం కాపాడుకోండి. మీ ఆయన చేసే ఓవర్ టైం ఆఫీసులో కాదు, రంజన ఇంట్లో. శ్రేయోభిలాషి. ఎవరి ఆకాశరామన్న? 1 నెల రోజుల క్రితం రాసిన ఉత్తరం అది. భాస్కర్ మొహం నల్లబడింది. ఎవరు రాశారు? తన ఆఫీసులో వాళ్లే ఎవరో అయి ఉంటారు. మరి ఉత్తరం 1 నెల రోజుల క్రితం వచ్చినా ప్రభావతి అడగలేదే? ఇంతేకాదు, 10 రోజుల క్రితం ఓ ఫోను వచ్చింది నా బ్యాంకుకి. మీ వారు ఆ రంజన ఫలానా హోటల్లో ఫలానా రూమ్లో ఉన్నారు. మీకు అనుమానమైతే స్వయంగా వచ్చి చూసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోండి అని ఎవరో మగవాళ్ళు ఫోన్ చేశారు. ఏదో ఆకాశరామన్న ఉత్తరం ఎవరో అసూయతో రాసి ఉంటారు. నిజానిజాలు తెలుసుకోకుండా మిమ్మల్ని అడగటం ఎందుకు అని కొన్నాళ్లుగా మిమ్మల్ని కనిపెడుతున్నాను. ఆ రోజు ఫోన్ వచ్చాక నేను బయలుదేరి వెళ్ళేసరికి మీ ఇద్దరు వెళ్ళిపోయారు. ఈరోజు స్వయంగా నా కళ్ళారా చూశాను. ఇంకా ఇది అబద్ధం అంటారా? ప్రభావతి సూటిగా అంది. భాస్కర్ కలవరపడిపోయాడు. ఏం జవాబు చెప్పాలో తెలియక తడబడ్డాడు. ఏం మాట్లాడరు? ప్రభావతి రెట్టించింది. ఎవరో పని పాట లేని ఆకాశరామన్నలు ఉత్తరాలు, ఫోన్లు చేస్తే జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, బెంకంగా అన్నాడు. సరే,
అది వదిలేసి ఇవాళ స్వయంగా నేను చూసిన దానికి మీ సంజాయిషి ఏమిటి? తీక్షణంగా అంది. భార్య అలా నిలేసేసరికి మగ అహం దెబ్బతిని పౌరుషం పొడుచుకు వచ్చింది. కోర్టులో ముద్దాయిని నిలబెట్టి అడిగినట్లు ఏమిటలా దబాయిస్తున్నావు? నాకు తెలియదని చెప్పాను. నమ్మాలంటే నమ్ము, లేకపోతే మాను. నీ చెత్త ప్రశ్నలకి జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అవసరమైన దానికంటే గట్టిగా కోపంగా దబాయించాడు. మగాణ్ణి, 1,00,000 పనులుంటాయి, 1,00,000 మందితో మాట్లాడతాను, అన్నీ నీకు చెప్పుకోవలసిన అవసరం నాకు లేదు పొగరుగా అన్నాడు. ఆహా, అలాగైతే నేను ఉద్యోగం చేస్తున్నాను. నాకు 1,00,000 మందితో పనులుంటాయి. అవసరమైతే నాకు నచ్చిన వాడితో సరదాగా సినిమాకో హోటల్కో వెడతాను. మీరు చూసి చూడనట్లు ఊరుకుంటారా? నిలేసి అడిగింది. ఏమో, నీ ఆఫీసులో నీవేం చేస్తున్నావో, ఎవరితో మాట్లాడతావో, ఎవరితో తిరిగావో నేను చూశానా? పట్టుబడే వరకు అందరూ పతివ్రతలే హేళనగా అన్నాడు. ఆ దెబ్బ తన మీదికి తిరిగితే నోరు మూసుకుంటుందని బాణం వదిలాడు. అవును, నేను అదే అంటున్నాను. నేనలా పట్టుబడిన నాడు మీరు సంజాయిషి అడిగితే తప్పకుండా ఇచ్చుకుంటాను. ఇప్పుడు మీరు పట్టుబడ్డారు కనుక సంజాయిషి ఇవ్వండి. ప్రభావతి అతని బాణాన్ని తిప్పికొట్టింది. సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం నాకేం లేదు. నీ ఇష్టం వచ్చినట్లు అనుకో, నాకేం లెక్కలేదు. పెద్ద బయలుదేరింది సంజాయిషి అడిగేందుకు. పళ్ళు కొరికాడు. సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను మీ భార్యని కనుక. పెళ్ళి అంటే ఒకరికొకరు నీతి నియమాలకు కట్టుబడి ఉంటామన్న ప్రమాణం కనుక. ఇద్దరిలో ఎవరన్నా నీతి తప్పి ప్రవర్తిస్తే అడిగే హక్కు రెండో వారికి ఉంటుంది. ఖచ్చితంగా ఒక్కొక్క మాట ఒత్తి పలికింది. ఇదేదో ఆషామాషి కాకుండా ప్రభావతి చాలా సీరియస్గా మాట్లాడుతున్నదని భాస్కర్కి అర్థమైంది. తాను కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ఇలా దొరికిపోయి దీని ముందు దోషిలా నిలబడాల్సి వచ్చిన తన నిర్లక్ష్యాన్ని తిట్టుకున్నాడు. భార్య ముందు తగ్గిపోవటం నామోషి అనిపించింది. జవాబు ఏమీ తట్టక దబాయింపుకి దిగాడు. అంత హక్కు ఉందన్న దానివి ఆ ఉత్తరం వచ్చినప్పుడు ఎందుకు అడగలేదు? ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నావు? కోపంగా దబాయించాడు. ప్రభావతి ఆ కోపానికి బెదరనట్టు చాలా తాఫీగా, అడిగేదాన్నే, నిజానిజాలు స్వయంగా చూడాలని ఆగాను. అంతేకాక అడిగాక మీరు దోషి అని నిర్ణయం అయితే నేనేం చెయ్యాలో ఆలోచించుకోవాలి కదా. అడిగాక అవునని తేలితే ఏడ్చి సాధించి నా కర్మ ఇంతే అని సరిపెట్టుకోవటానికి నేనేం పాతకాలం ఆడదాన్ని కాదు కదా. అన్ని వైపులా ఆలోచించి నిర్ణయం తీసుకోవటానికి ఆ మాత్రం టైం నాకు కావాలి కదా. ప్రభావతి ఒక్కొక్క మాట నొక్కి నొక్కి చాలా శాంతంగా అంది. భాస్కర్ ప్రభావతి ఇంత దూరం ఆలోచించి ఇలా మాట్లాడుతున్నదని ఊహించకపోవటంతో తెల్లపోయాడు. చూడండి, ఆకాశరామన్న ఉత్తరాలు ఫోన్లు రాకముందు నుంచే మీలో మార్పు కనిపెట్టలేనంత అమాయకురాల్ని కాదు. ఓ 35 ఏళ్ల మగాడు, వయసులో ఉన్నవాడు కట్టుకున్న భార్యని 4 నెలల నుంచి వెలేసి తాకలేదంటే శారీరక ఇబ్బందన్నా ఉండాలి, మానసికంగా దూరమై ఉండాలి. అంతవరకు దూముదాములు చేసిన ఆ 10 నిమిషాల ప్రేమ ఇప్పుడు రోజంతా ప్రేమ. ఆ 10 నిమిషాలు ఎక్కడ భార్యతో గడపాలో అని ఆ టైంకి దూముదాములు. ఇదంతా కనిపెట్టలేని అమాయకురాల్ని కాను, చదువులేని ముద్దుని కాను. ఏమన్నా ఎఫైర్లుంటేనే మగాడు గిల్టీగా ఫీల్ అవుతూ భార్య మీద ఇదివరకటి కంటే ప్రేమ కురిపిస్తాడు. మీ పరధ్యానం అలంకరణలో మార్పు అన్నీ గుర్తించలేదనుకోకండి. కానీ ఇది ఊ ఆ అంటే విడిపోయేంత తేలిక సంబంధం కాదు. పైగా మనకో పిల్లవాడున్నాడు కనుక నిజం పూర్తిగా తెలిసే వరకు సహించి ఊరుకున్నాను. ఇప్పుడింక సహించక ఏం చేద్దామని? ఇంట్లోంచి వెళ్ళిపోతానంటావా? లోపల బెదురుతూనే తగ్గిపోవటం ఇష్టం లేక బెంకంగా అడిగాడు. వెళ్ళిపోవాల్సింది నేను కాదు, మీరు. ఇది బ్యాంకు వాళ్ళు నాకిచ్చిన ఇల్లు. భాస్కర్ అదిరిపోయాడు. ప్రభావతి ఇంత తెగేసి అంటుంది, ఇంత దూరం ఆలోచించి అప్పుడే నిర్ణయం తీసుకుంటుందని ఊహించని అతను షాక్ అయ్యాడు. కాసేపు నోటమాట రాలేదు. తర్వాత మొహంలోకి నెత్తురు చిమ్మింది. అంటే నన్ను ఇంట్లోంచి పొమ్మనా? కోపంతో గొంతు వణికింది. ప్రభావతి సూటిగా అతని వంక చూసి అవునన్నట్లు తల ఆడించింది. భాస్కర్కి దాంతో పౌరుషం వచ్చేసింది. ఎంత పొగరు నీకు? ఉద్యోగం ఉందనా ఇంత మిడిసిపాటు? సంపాదిస్తున్నాననా ఇంత అహంకారం? కట్టుకున్నవాడిని ఇంట్లోంచి పొమ్మనే వరకు నీవు వచ్చాక నేనేమంత చవటని కాను. నిన్ను పట్టుకు వేలాడే కర్మ నాకేం లేదు. ఆడదానివి నీకే అంత పొగరైతే నాకెంతుండాలి? ఓహో,
పొగరులో కూడా ఆడదానికి తక్కువే ఉండాలన్నమాట హేళనగా అంది. 4 డబ్బులు సంపాదిస్తున్నానని మిడిసిపడకు. మొగుడు లేకుండా ఉండటం ఏమిటో 4 రోజులుంటే తెలుస్తుంది. మీ ఆడాళ్ళు సంపాదన చూసుకుని ఎగురుతున్నారు. అందుకే ఆడదాన్ని ఇదివరకు చదువు సంధ్య లేకుండా మూల కూర్చోపెట్టారు. అదే సరి అయింది. చచ్చినట్లు పడి ఉండేవారు కసిగా అన్నాడు. అవును, అదే మీ బాధ. ఆడదానికి ఆర్థిక స్వాతంత్ర్యం లేనన్నాళ్ళు మీ మగాళ్ళేం చేసినా చెల్లింది. తన్నిన నీవే గతి నాదా అని కాళ్ళు వదిలేది కాదు. ఉంచుకున్న దాన్ని తీసుకొచ్చి కాళ్ళు కడిగించినా సహించింది పాపం ఆనాటి ఆడది. ఇప్పుడు ఆడది సంపాదించాలి కానీ అలా పాతకాలం నాటి ఆడదానిలా పడుండాలి అంటే ఎలా కుదురుతుంది భాస్కర్ రావు గారు హేళనగా అంది. భాస్కర్కి కోపం ముంచుకొచ్చినా అలా మాట్లాడుతున్న ప్రభావతిని ఏం చేయాలో అర్థం కాలేదు. సరే, నీకు మొగుడు అక్కర్లేదంటే ఇంత చిన్న విషయానికి కాపురం వదులుకోవటానికి నీవు సిద్ధపడితే. ఇది చిన్న విషయమా? కట్టుకున్న పెళ్ళం సంపాదించి ఇల్లు వాకిలి చూసుకుని పిల్లల్ని కని వంశాన్ని వృద్ధి చేయటానికి సరసాలకి సరదాలకి ప్రియురాలన్నది చిన్న విషయంలా మీకనిపించిందేమో, కానీ ఇది పెద్ద అవమానం. నా వ్యక్తిత్వానికి అవమానం. ఈ ఇల్లు నాది, ఈ సంసారం నాది అని ఆడది చాకరీ చేస్తుంది. అలా లేనప్పుడు ఈ ఇంటి కోసం చాకరీ చేసి సంపాదించి మీ చేతిలో పోయటం ఎందుకు? ఆ డబ్బుతో గౌరవంగా ఆత్మాభిమానం నిలుపుకుంటూ వేరేగా బతకటం మంచిదన్న నిర్ణయానికి వచ్చాను. భాస్కర్ బెత్తరపోయాడు. ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుందని ఊహించని అతను నిరుత్తుడయ్యాడు. ఇల్లు సంసారం భార్యని వదిలేసి హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళాలి? అందరికీ తెలిస్తే పరువేం కాను. బంధువుల ముందు తలెలా ఎత్తుకోవటం? రేపు ఆఫీసులో అందరికీ తెలిస్తే ఎంత చులకన. అరక్షణంలో 1,00,000 ఆలోచనలు చుట్టుముట్టాయి. కలవరపడిపోయాడు. తగ్గిపోయినట్లు కనిపించటానికి అవమానం అనిపించింది. సరే, ఆడదానివి నీకంత నిబ్రమైతే నాకేం? రేపే రాహుల్ని తీసుకుని వెళ్ళిపోతాను. ఈ ఇల్లు నీవు కట్టుకుని ఊరేగు ఉక్రోషంగా అన్నాడు. వాడి ఒంటి మీద చేయి వేశారంటే మర్యాద దక్కదు. కట్టుకున్న భార్య కన్న కొడుకు ఉండగా మరో ఆడదానితో తిరిగే మీరు రేపు వాడిని సరిగా చూస్తారని నాకేం నమ్మకం లేదు. వాడు నా దగ్గరే ఉంటాడు. కావాలంటే కోర్టుకెక్కండి. బలవంతంగా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే నలుగురిని పిలిచి మీ సంగతంతా చెప్తాను. పోలీస్ కంప్లైంట్ చేస్తాను నిష్కర్షగా అంది. మీ దారిన మీరు వెళ్ళి ఆ రంజనతో ఊరేగండి. ఆ నిర్లక్ష్యాన్ని భరించలేక కోపంగా చెయ్యెత్తాడు. ప్రభావతి తీక్షణంగా చూసి చెయ్యి విసిరేసింది. జాగ్రత్త, ఒంటి మీద చెయ్యి పడితే ఊరుకోను. మర్యాద దక్కించుకోండి. చూస్తా, వాడిని ఎలా ఇయ్యవో చూస్తా. తండ్రిగా నా హక్కు ఏ కోర్టు కాదంటుందో చూస్తా. నీ పొగరணிచి నా కాళ్ళ మీద పడేసుకోకపోతే నా పేరు భాస్కర్ కాదు. నీ గతి కుక్కకి కూడా పడకుండా చూస్తా. మొగుడిని కాదన్నందుకు గుణపాఠం నేర్పదా. ఆ రంజనని పెళ్ళాడి నీ రోగం కుదురుస్తా. చిందులు తొక్కుతూ సూట్ కేసు లాగి గబగబా బట్టలు కుక్కాడు. అప్పటికీ ప్రభావతి బెదరకపోవటం చూసి కళ్ళు తాగిన కోతి అయ్యి పెట్టే దడలున మూసి, రేపు పొద్దున వచ్చి ఈ సామానంతా పట్టుకుపోతా. చచ్చినా ఇంట్లో ఉండను అన్నాడు. ఏ సామాను పట్టుకెడతారు? ఈ ఇంట్లో గిన్నెలు బొన్నెలు మంచాలవి మావాళ్ళిచ్చారు. టీవీ ఫ్రిడ్జ్ వగైరాలన్నీ నా జీతంతో కొన్నవి. బట్టలు తప్ప మీవేం లేవిక్కడ. తన జీతంతో ఇంటి ఖర్చు, ప్రభావతి జీతంతో ఇంట్లో సామానులు కొన్నారు. అది ఎంత తెలివిగా తన అవసరానికి తిప్పుకుంది. తనొత్త విధవ అయిపోయాడు. సరే చూస్తా, కోర్టులోనే తేల్చుకుందాం. వెసివెస వెళ్ళిపోయాడు. రాత్రి 10 గంటల వేళ సామానుతో వచ్చిన భాస్కర్ని చూసి రంజన తెల్లపోయింది. రంజన భాస్కర్ ఆఫీసులో పనిచేస్తూ ఓ ఇంట్లో గ్యారేజీ మీద ఉన్న రూమ్లో అద్దెకుంటుంది. ఆ రూమ్కి బయట నుంచి ఇంటి వాళ్ళ ప్రమేయం లేకుండా వచ్చిపోయే వీలుంది. ఇదేమిటి ఇంత రాత్రి? ఈ సామానేమిటి? ఆశ్చర్యపోయింది. ముందు లోపలికి రాని చెబుతా. భాస్కర్ సామాన్ లోపల పెట్టి అంతా చెప్పుకొచ్చాడు. రంజన మొహం నల్లబడింది. ఆ కోతిమూతి వెంకట్రావే రాసుంటాడు. వెధవ, నేను వాడితో సరిగా మాట్లాడానని కోపం. ఇప్పుడేం చేద్దాం? అందరికీ తెలిస్తే ఆఫీసులో ఎలా మొహం ఎత్తుకోవటం? గాబరాగా అంది. ఈ వ్యవహారం ఇంత దూరం వెళుతుందనుకోలేదు. మనం కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ప్రభావతి ఇంత సీరియస్గా దీన్ని తీసుకుంటుందనుకోలేదు. నీవిక్కడ ఉంటే ఏం చెప్పాలి అందరికీ? ఇంటి ఓనర్ ముసలావిడ. అసలే 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. నేను 2-3 సార్లు చూసి ఎవరమ్మా అతను వచ్చిపోతుంటాడు అని ఆరాలు తీసింది. కజిన్ బ్రదర్.
ఆఫీసు పని మీద వచ్చిపోతుంటాడు అని సర్ది చెప్పాను. రంజన మాటల్లో అతనిక్కడ ఉంటే వచ్చే ఇబ్బందికి తాను సిద్ధంగా లేదన్నది ధ్వనించింది. భాస్కర్ ఉక్రోషంగా చూశాడు. అయితే నీవు పొమ్మంటావా? నీ పరువే నీకు ముఖ్యమా? ఇన్నాళ్ళు ఈ పరువు గుర్తు రాలేదా? ఈ గొడవంతా నీ వల్లేగా, తప్పంతా నాదే అన్నట్లుగా మాట్లాడుతున్నావు. అది కాదు భాస్కర్, ఒంటరి ఆడపిల్ల గదిలో మగాడుంటే లోకం ఏమనదా? తడబడింది. కజిన్ బ్రదర్ అన్నావు కదా, ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు, ఇల్లు దొరికే వరకు ఉంటాడని చెప్పు. ఈలోగా ఏదన్నా ఏర్పాటు చూసుకుంటాను. అతనికి అప్పటికీ మనసులో ఏదో మూల ఆశ. ఓ వారం రోజులు ఊరుకుంటే ప్రభావతి కోపం తగ్గి ఒంటరిగా ఉంటే ఇబ్బంది తెలిసి దారికొస్తుందని, ఏదో తనెళ్ళి కాస్త సారీ చెప్పి ప్రసన్నురాలిని చేసుకోవచ్చునన్న నమ్మకం ఉంది. ఆ రోజు ఇద్దరూ గదిలో ఒంటరిగా ఉన్నా, రాత్రంతా గడిపే అవకాశం వచ్చినా ప్రతిసారి దొంగచాటుగా కలుసుకోవటానికి ఆరాటపడి, అవకాశం దొరకగానే మళ్ళీ అలాంటి అవకాశం రాదన్నట్టు ఒకరి పొందులో ఒకరు మైమరిచేవారు. ఆ రాత్రి అలాంటి ఛాన్స్ వచ్చినా ఒకే మంచం మీద దేహాలు దగ్గరగా ఉన్నా ఏ స్పందన లేకుండా ఎవరిపాటికి వారు ఆలోచనలో ఉండిపోయారు. దూరపు కొండలు నునుపు, అందని ద్రాక్ష పులుపు అన్న సామెతలు తెలిసినవే. కానీ అందిన ద్రాక్ష తీపి. ఆ తీపి 4 రోజులకే మొహం మొత్తేస్తుందన్నది 10 రోజులలోగానే అనుభవంలోకి వచ్చేసింది. అంతవరకు ఊరించి ఎలాగైనా అందుకోవాలన్న ఆరాటాన్ని పెంచి, అందుకోవటానికి దొంగదారులు వెతికే మనసుకి కావలసింది అందగానే ఏ థ్రిల్లు కనిపించదు. అప్పుడప్పుడు ఆరాటంగా దొరికే రుచి అడగకుండానే కళ్ళెదుట ఉండేసరికి తినబుద్ధి కాదు అన్నది ఇద్దరికిద్దరికి ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చేసింది. ఇద్దరి మనసులు సరిగా లేవు. చూసేవాళ్ళేమంటారో, ఏం జవాబు చెప్పుకోవాలి అన్న బిడియం రంజనకి. ముందేం జరుగుతుంది? ప్రభావతి నిజంగానే నిర్ణయించుకుంటే బంధువుల ముందు తనేం చెప్పాలి? ఆఫీసులో పరువేమవుతుంది అని భాస్కర్కి. భాస్కర్ ఎందుకైనా మంచిదని 4 రోజులు సెలవు పెట్టాడు. ఆఫీసులో అంతా నా వంకే చూస్తున్నట్టు గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఇవాళ తెలియకపోవచ్చు. 4 రోజులు పోయాక నీవిక్కడున్నావని తెలిస్తే నా మొహం ఎలా చూపాలి అందరికీ? రంజన చిరాగ్గా అంది. వెదవరు, నీవు ఆఫీసుకు రాకపోతే నన్ను అడుగుతారేమిటి? మీకు తెలియకుండా ఉంటుందా అన్నాడా టైపిస్టు వంకర నవ్వు నవ్వి. ఇంటి ఓనర్ ముసలావిడ ఎలా చూసిందో, ఎవరమ్మాయి అతను అంటూ ఆరా తీసిందప్పుడే. ఎంత కజినైనా అలా ఓ గదిలో ఇద్దరు ఉంటే చూసిన వాళ్ళేమనుకుంటారు? ఇల్లు వేగరం చూసుకోమను అతన్ని అంది విసుగ్గా. రంజన విసుగు చూసి అసలే చిరాగ్గా ఉన్న భాస్కర్కి కోపం వచ్చేసింది. అంతేలే, కాళ్ళ దగ్గరకు వచ్చిన మగాడిని చూస్తే ఆడదానికి అలసే. నీకోసమే ఇదంతా జరిగింది. ఇండైరెక్ట్గా పొమ్మని చెప్తున్నావు. ఏదన్నా రూము చూసుకుపోతాలే, లేదంటే హోటల్కి పోతా. ఇప్పుడే పొమ్మంటే. నిన్ను నమ్ముకుని నా పెళ్ళాం బిడ్డలకి దూరమై వచ్చినందుకు బాగానే ట్రీట్ చేస్తున్నావు. ఎన్నాళ్ళు నన్ను వెర్రివెదవని చేసి సినిమాలకి, షికార్లకి, హోటల్కి ఖర్చు పెట్టించి నీ చుట్టూ తిప్పుకున్నావు. 4 రోజులకే నీకు బరువైపోయాను. రోజు ఆఫీసు నుంచి వస్తూనే దుమ్మదుమ్మలాడుతూ రంజన అంటున్న మాటలు వినగానే భాస్కర్కి చర్రున కోపం వచ్చేసేది. నాకిష్టం లేదన్నానా? అందరూ ఎలా మాట్లాడుతున్నారో చెప్పానంతే సర్దుకుంటూ అంది రంజన. రంజన, నా బట్టలన్నీ అలాగే ఉన్నాయి, ఉతికించలేదు. వచ్చిన 4వ రోజు అన్నాడు. ఉతికించడానికి నాకేం పని మనుషులు లేరు. నీ బట్టలు నేను ఉతకటం ఏమిటి? నీవు ఉతుక్కోవాలి కానీ. నీ పెళ్ళాన్ననుకున్నావా? వారం రోజులకే రంజన జవాబు. అబ్బా, పొద్దుట ఇదే వంట, రాత్రి ఇదేనా? రాత్రికి కాస్త కూరైనా వేరే వండకూడదు? 2 పూటలా వండటానికి నాకేం ఓపిక లేదు బాబు. చచ్చి చెడి ఆఫీసు నుంచి వచ్చి మళ్ళీ ఎవరు వండుతారు? నేనెప్పుడు 2 పూటలకి ఒకేసారి వండుకుంటాను. నిర్లక్ష్యపు జవాబు. వేడివేడిగా ఏ పూట కాపూట వండి పెట్టే ప్రభావతి ఉద్యోగం చేసేది మరి. చాకరీతో అలసిపోయినా తను తినడని 2 పూటలా వండేది. ఎప్పటికప్పుడు బట్టలు ఉతికించి ఇస్త్రీ చేయించేది. బనీను కనపడకపోయినా అరిచేవాడు. ఇప్పుడు రంజనని ఏదన్నా, ఆఖరికి ఇంకో కప్పు కాఫీ అడగాలన్నా భయమే. ఇంట్లోనే ఉంటున్నావు, అలా బజారుకెళ్ళి కూరలన్నా తేవచ్చుగా. విసుగు భాస్కర్ మీద చూపింది రంజన. బ్యాంక్ నుంచి వస్తూ ప్రభావతి కూరలు తెచ్చుకునేది. అలవాటు లేదన్న భాస్కర్ని చొరచొరా చూసింది రంజన. ఆఫీస్కి వచ్చేటప్పుడు పెళపెళలాడే గంజి ఇస్త్రీ చీరతో, ఫుల్ మేకప్తో, బాబ్ హెయిర్తో వచ్చే రంజన ఇంట్లో ఉన్నంతసేపు పాత నలిగిన నైట్ గౌనుతో ఉంటుంది.
అది 2-3 రోజులకు కానీ ఉతుక్కోదు. ఇంటికి రాగానే జుట్టుకి నూనెలు పట్టిస్తుంది. ముఖానికి క్రీములు పట్టించుకుని బద్ధకంగా పక్క మీద పుస్తకం చదువుతూ దొర్లుతుంటే రంజనని చూసి రియాలిటీ ఎంత చేదు అనిపించింది భాస్కర్కి. మేకప్లు లేకపోయినా, పెద్ద అందం లేకపోయినా నీట్గా ఒళ్ళు, బట్టలు, ఇల్లు ఉంచుకునే ప్రభావతితో పోల్చుకోకుండా ఉండలేకపోయాడు. అసలు రంగులు కలిసి ఉంటేనే కానీ బయటపడవు. ఈ అందం కోసమా అంత రిస్క్ తీసుకుని వెంటపడి కాపురానికి చేటు తెచ్చుకున్నాడు తను. 15 రోజులకే ఒకరంటే ఒకరికి మొహం ముత్తేసింది. ఏంటలా అరుస్తున్నావు? నీ కట్టుకున్న పెళ్ళాన్ని అనుకుంటున్నావా? నీకు 3 పూటలా వేడిగా వండి వార్చటానికి నేను నీ పెళ్ళాన్ని కాదు. పెట్టిందేదో తిను, లేదంటే వండుకో తెగేసి అంది రంజన. ఓ రోజు భాస్కర్ చల్లారిన భోజనం తినలేను అంటే, నీ పెళ్ళాం వెళ్ళి ఆఫీసులో చాటింపు చేసి వచ్చిందనుకుంటాను. ఆ సుశీల ఏమందో తెలుసా? తోటి ఆడదాని సంసారం కోల్చటం సంస్కారం అనిపించుకోదు. నీకు కావాలంటే పెళ్ళైన మగాడు తప్ప మరోడు దొరకడా అని మొహం మీద ఉమ్మేసినట్లు అంటే తలదించుకున్నా అంది ఓ రోజు. మా అమ్మగారు అల్టిమేటం ఇచ్చేసింది ఇల్లు ఖాళీ చెయ్యమని. ఇది సంసారుల కొంప. కజిన్ అట కజిన్. మంచి పేరే పెట్టావు. మీరు కళ్ళు మూసుకుంటే లోకం మూసుకోవద్దు. మాకంతా తెలిసిందే అమ్మాయి. ఈ ఫస్ట్కి ఇల్లు ఖాళీ చేయమంది. ఏడుపు మొహంతో అంది రంజన. ప్రభావతి ఫ్రెండ్ సుశీల ఆఫీసులో ఇంటావిడతో చెప్పిందనగానే ఇద్దరికిద్దరు చెదిరిపోయారు. సెలవై వెళ్లిన భాస్కర్ని రూముకి పిలిచి చివాట్లు పెట్టాడు. తిరస్కారంగా చూస్తూ బాస్ రంజనని ఏహ్యంగా చూశాడు. నాయనా, బుద్ధి గడ్డి తిని నీ ప్రేమ కబుర్లకి లొంగి ఎఫ్ఐఆర్ నడిపాను. నన్ను వదిలిపెట్టి ఇంకా. నీ వల్ల అందరి ముందు దోషులా నిలబడ్డాను. ప్లీజ్ గో అవే ఫ్రమ్ హియర్. రంజన ఆఫీసులో జరిగిన అవమానంతో రెచ్చిపోయి నిష్కర్షగా అనేసింది. చాచా, ఏదో పై మెరుగులకి మోసపోయి మోజుపడ్డాను. మేడిపండువని తెలియక కట్టుకున్న ఇల్లాలని దగా చేసినందుకు బాగానే బుద్ధి చెప్పావు. ఏ విషయంలోనూ ప్రభావతి కాలిగోటికి సరిపోవు. భాస్కర్ అంతకంటే గట్టిగా అరిచాడు. మరింకేం వెళ్ళు, నీ పతివ్రత పెళ్ళాం దగ్గరికి. ప్రతి మగాడు నీలాగే 4 రోజులు మోజు తీరిపోయాక పెళ్ళం పతివ్రతలాగే కనబడి పశ్చాత్తాపం వచ్చేస్తుంది. మీలాంటి పెళ్ళైన వాళ్ళ మాటలు నమ్మటం మా బుద్ధి తక్కువ. ఇంకా నీతో మాటలేమిటి? గెట్అవుట్ నౌ. రంజన తిరస్కారంగా చూస్తూ అంది. పోక నీ కొంప పట్టుకుని ఇంకా వేళ్లాడతాననుకున్నావా? గబగబా బట్టలన్నీ సూట్ కేసులో కూరేశాడు. అదేం అప్పుడే మోజు తీరిపోయిందా ఏమిటి వెనక్కి వచ్చేశారు? అయ్యో, కనీసం 1 నెలన్నా కాలేదే. 20 రోజులకే ప్రేమంతా చిల్లుబాల్చిల్లో నీళ్ళలా కారిపోయిందా? తలుపు తీసిన ప్రభావతి హేళనగా అంది గుమ్మంలోనే నిలబడి. ప్రభా, ఫర్ గాడ్ సేక్, చచ్చిన పాముని ఇంకా చంపకు. బుద్ధి వచ్చింది. దూరపు కొండల సామెత అర్థమైంది. ఏదో పై మెరుగులకి మోసపోయి చలించి తప్పు చేశాను. ఒప్పుకుంటున్నాను. సారీ. క్షమాపణ చెబితే కాని ప్రభావతి లోపలికి రానియదన్నది అర్థమై అప్పటికే సగం చచ్చి ఆత్మాభిమానం చంపుకుని వచ్చిన భాస్కర్ తెగేదాకా ఇంకా లాగితే నష్టం తనకే అన్నది గ్రహించి రాజీ ధోరణిలో సారీ చెప్పాడు. ప్రభా, ముందు లోపలికి రాని, మనం మాట్లాడుకుందాం. సారీ చెప్పాగా. ప్రభావతి అతని వంక సూటిగా చూసింది. ఒక్క మాటికి జవాబు చెప్పండి. ఇదే పని నేను చేసి 1 నెల నా ఇష్టం వచ్చిన వాడితో ఉండి సారీ తప్పు చేశాను అంటే మీరేం జవాబు చెప్తారు? భాస్కర్ తలదించుకున్నాడు. చెప్పరు. జవాబు చెప్పరు. చెప్పలేరు. ఎందుకంటే అలా గీత దాటిన ఆడదాన్ని క్షమించే ప్రశ్న మీకుండదు. ఎందుకంటే అలా జరగదు. జరిగినా మీరు వెనక్కి తగ్గరు. తగ్గిపోవటానికి, అలాంటి భార్యని వెనక్కి తీసుకోవటానికి మీ పురుషాహంకారం అడ్డొస్తుంది. అలా తప్పు చేసిన ఆడదానికి వెనక్కి రావటం అన్న ప్రశ్న ఉండదు. భాస్కర్ దోషలా తలదించుకున్నాడు. ప్రభా, నీవు చెప్పిందంతా నిజమే. అందుకే స్త్రీని క్షమయా దరిద్రి అన్నారు. మగాడు ఏ తప్పు చేసినా కన్నతల్లిలా క్షమించి ఔదార్యం చూపిస్తుంది. ఆ గుణం మాకు లేదు. అవును, యుగ యుగాలుగా సహనశీలురు, క్షమయా దరిద్రులు అలాంటి బిరుదులిచ్చి సీతలు, అనసూయలతో అడుగడుగునా పోలుస్తూ మగాడేం చేసినా ఆడది క్షమించడాలు, పాఠాలు, నీతి బోధలు చేస్తూ మగాళ్ళకి ధైర్యం కలిగించారు. పెళ్ళాం ఏం చేస్తుంది? 4 రోజులు ఏడుస్తుంది. మహా అయితే పుట్టింటికి పోతుంది. మొగుడిని, సంసారాన్ని వదులుకోదు. ఎన్ని విధవ పనులు చేసినా క్షమించు అనగానే కరిగిపోయి మొగుడిని కౌగిలిలోకి తీసుకుంటుందన్న ధైర్యం ఉండబట్టే మీ మగాళ్ళిలా ఆడుతున్నారు.
కానీ ఆ రోజులు పోయాయి. ఆనాటి ఆడది భర్త లేకపోయినా, కాపురం లేకపోయినా స్వశక్తితో తన కాళ్ల మీద నిలబడగలదు. పెళ్ళన్ని పెంచుకోగలదు. లోకంలో ఒంటరిగా బతికే ధైర్యం ఆమెకి ఆర్థిక స్వాతంత్ర్యం ఇచ్చింది అన్నది మరవకండి. నాకు ఇప్పుడు మీ అవసరం లేదు. బాబుని పెంచుకోగలను. మొగుడు లేకపోయినా నాకేం దిగులు లేదు. చూడండి, మగాడికి ఆడది ఇంటి చాకిరీ చెయ్యాలి. బయట ఉద్యోగాలు చేసి సంపాదించి తెచ్చి చేతిలో పోయాలి. ఇంట్లో కమ్మగా వేడిగా వండి పెట్టాలి. ఇంటా బయట చచ్చి చెడి చాకిరీ చేసి అలసిపోయిన భర్తగారు ఇంటికొచ్చేసరికి తెల్ల చీర మల్లెపూలతో ముస్తాబై కంటికి ఆనందం కలిగించాలి. శయనేషు రంభ అనాలి. బాగుంది. మరి ఆడదానికి భర్త అలాగే ఉండాలనిపించదా? ప్రియురాలనేసరికి 2 సార్లు గడ్డాలు గీస్తారు. స్నానాలు, పళ్ళు తోముకోవటాలు, సెంట్లు పూసుకోవటాలు ఇవన్నీ చేసే మొగుడు పెళ్ళామనేసరికి జిడ్డు మొహం, చెమట కంపు, నోరు కంపు, కుళ్ళు లుంగితో పక్క మీదకొస్తాడేం? చూడండి, ఏ ఆడది రోజంతా సింగారించుకుని కూర్చోలేదు. అందులో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అసలు కుదరదు. అంత మాత్రానికి ఇల్లాళ్ళు హీడింబిళ్ళ, ప్రియురాళ్ళు ఊర్వశల్లా కనబడతారు. ఆ ఆకర్షణకి లొంగిపోయి పరాయి ఆడదాన్ని వెంటపడే మీ మగ మనస్తత్వం ఈ తరం ఆడది సహించదు. ప్రభా, ఇల్లు, భార్య, సంసారం, పిల్లలు అన్న పదాలకి అర్థం బాగా అర్థమైంది. ఇంట్లో భార్య ఎంత బాగా దోశలు చేసినా హోటలు దోశ రుచి రాదన్నట్లు అప్పుడప్పుడు హోటల్కి వెళ్ళి కక్కుర్తి పడతారు. ఇది అంతే. పొరుగింటి పుల్లకూర రుచి. అవును, హోటల్కి వెళ్ళి దోశ తినటం లాంటిదే ఇదిను. కాస్త రొటీన్ నుంచి పెళ్ళం విసుగనిపించినప్పుడు 4 రోజులు థ్రిల్ కావాలి మీకు. మంచిదే. మేము అలాంటి మనుషులమే. మాకు చాపలేం ఉండదా? హోటల్కి వెళ్ళి దోశ తినాలనిపించదా? ప్రభావతి హేళనగా అంది. భాస్కర్ నిస్సహాయంగా చూశాడు. ప్రభా, నేనింకేం చెప్పను. తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను. క్షమాపణ కోరాను. డాడీ. బయట నుంచి ఆడుకుని వచ్చిన రాహుల్ సంబరంగా తండ్రిని చూసి అరిచి చంక ఎక్కాడు. ఆ క్షణంలో తనని కాపాడే ఆపద్బాంధవుడిలా కనిపించాడు భాస్కర్కి. కొడుకుని ఎత్తుకుని ముద్దులు పెట్టుకున్నాడు. కొడుకు కోసమన్నా ప్రభావతి క్షమించకపోదన్న ధైర్యం వచ్చింది. ఎక్కడికెళ్ళావు డాడీ? మమ్మీ చెప్పింది ఊరికెళ్ళావని. ఇన్నాళ్ళు ఎందుకెళ్ళావు? పో, నీతో కట్. రాహుల్ ముద్దులు గురిశాడు. ఏం చేయను రాహుల్, మీ మమ్మీ ఇంట్లోంచి పొమ్మంది. సారీ చెప్పినా రాయనీయటం లేదు చూడు. కొడుకే రక్షించే దారి అన్నట్టు అన్నాడు. అవునా మమ్మీ? పోనీలే పాపం, సారీ చెప్పారుగా. ఇంకెప్పుడు చెయ్యరులే అలా. రాని మమ్మీ. మీకో కొడుకుండబెట్టి బతికిపోయారు. పిల్లాడికి తండ్రి ప్రేమ, ఆదరణ కూడా కావాలి. వాడు తండ్రి లేడని బాధపడకూడదు. వాడికి తండ్రి ప్రేమ కరువు చేసే అధికారం నాకు లేదు. వాణ్ణి కన్న పాపానికి మీ పాపం భరించాలి. రేపు వాడు పెద్దయ్యి నన్ను దోషిలా చూడకూడదని లోపలికి రానిస్తున్నాను. బెదిరింపు అనుకోకుండా ముందే ఒక విషయం స్పష్టం చేస్తున్నాను. ఈ ఇంట్లో ఈ రోజు నుంచి మీ స్థానం నా భర్తగా కాదు, రాహుల్ తండ్రిగా మాత్రమే అన్నది మీరు అంగీకరిస్తే లోపలికి రండి. కుక్కముట్టిన కూడు నేను తినను. ప్రభావతి ఖచ్చితంగా అని గుమ్మంలోంచి తొలగి లోపలికి వెళ్ళింది. ఆ మాత్రం చాలు అన్నట్టు భాస్కర్ గబగబా లోపలికి అడుగుపెట్టాడు. ప్రభావతి కోపం ఎన్నాళ్ళుంటుంది? 4 రోజులు పోతే సర్దుకుంటుంది అన్నది అతని నమ్మకం, ధైర్యం. కానీ ప్రభావతి ఈనాటి స్త్రీ, చదువు, ఆర్థిక స్వాతంత్ర్యం, వ్యక్తిత్వం ఉన్న స్త్రీ అన్నది భాస్కర్కి తర్వాత అర్థం కావచ్చు. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.